అవేమో వస్తానే ఉన్నాయి ఆగట్లా. హలో హలో చెప్పండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ కిరణ్ గారు ఉన్నారా? ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి. అసలు హలో, ఇది చెప్పండి. లావణ్య అక్కడ ఇది కేసు రాజకీయం ఇచ్చారని చెప్పారు కదండి. ముంబై వెళ్ళి కీస్ రాకిస్తే నేను తీసుకొచ్చి Yeah. లాక్ ఓపెన్ చేస్తే అందులో నాకు చిన్న బంగారం doubt పోయింది అండి. అని చెప్పింది. నాకు చిన్న డౌట్ అండి. ఆ రోజు అందరూ వీడియోలు తీస్తున్నారు. ఉమ్. ఓకే, సో కీస్ కనుక లావణ్య తీసుకుని ఉండుంటే అది ఏదో వీడియోలో రికార్డ్ అవ్వాలి కదా. ఏ వీడియోలోనూ రికార్డింగ్ లేదు. మాల్వి తీసిన వీడియోస్ కూడా మేము మీకు ప్లే చేస్తాం చూడండి. ఆవిడ రాస్తారు సెల్ దొబ్బేసిన వీడియో ఉంది. అంటే కీ ఇవ్వలేదు. ఇవ్వలేదు. అబద్ధం అది. అసలు ఎందుకు ఇస్తాడు రాస్తారు కీ అయినా? ఇవ్వడు కదా. అదే కనుక ఆమె దగ్గర రికార్డింగ్ ఉందంటే ఈ పాట రిలీజ్ చేస్తారు. ఉండవు, అలాంటివి ఉండవు లావణ్య దగ్గర. జస్ట్ మౌత్ తో టాక్లే ఉంటాయి. బట్ వాటి మీద ఎఫ్ఐఆర్ అవుతా ఉంటది నార్సింగి పోలీస్ స్టేషన్ లో కూడా. సో షీస్ లైక్ మెటీరియల్ ఎవిడెన్స్ షీజ్ లైక్ అది అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చూసుకుందా బంగారాన్ని ముంబై వెళ్ళొచ్చు మరి. అది కీ లేదని చెప్తుంది. బట్ కీ కనుక రాజధాని ఇచ్చినట్టే డెఫినెట్ రికార్డ్ నో 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 దట్ ఇట్స్ అ ఫాల్స్ ఎలిగేషన్ అంతే, ఇంకేం లేదు. ఫాల్స్ స్టేట్మెంట్ అది. యా, విజ్ఞాన్ గారు మీకోసం ఎంత మంది కాల్ అక్కడ చేస్తారు 150 ఉన్నాయి. ఇంకా 150 మిస్డ్ కాల్స్ ఉన్నాయండి. ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి? హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. గారు ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు విజ్ఞాన్ గారు. అమ్మ చెప్పండి. మేము యూఎస్ నుంచి కాల్ చేస్తున్నానండి. న్యూ జెర్సీ. నేను ప్రతిరోజు మీ వీడియోస్ అని ఫాలో అవుతా ఉన్నాము. ఒకటి నా డౌట్ ఏంటంటే, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పుకుంటారు కదండి, ఆల్రెడీ పెళ్ళై ఉంటే ఇలా రాస్తారంటే పక్కింట్లో పక్కింట్లో మన హీరోయిన్ క్యాథరిన్ తెరిసా ఉంది. తను మాట్లాడదలుచుకోవాలి ఇలాంటి ఇష్యూస్ గురించి యాక్చువల్లీ. ఎందుకంటే లావణ్య మళ్ళీ తనని డ్యామేజ్ చేస్తుందేమో అని తను సైలెంట్ గా. తను కూడా హీరోయినే కదా. ఎదురింట్లో రాజా రవీంద్ర గారు ఉంటారు, ఆయన కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఈవిడ గురించి తెలిసి మళ్ళీ ఆయన్ని బ్యాడ్ చేస్తుంది అని. ఆయన కొన్ని మందికి మేనేజర్ గా ఉన్నాడు. అనవసరంగా ఈ ఇష్యూలో మాట్లాడితే ఆయనకు ఉన్న పని కూడా పోద్ది అని. ఈవిడకి అనుకూలంగా ఉంది ఆ సొసైటీలో ఆ దిలీప్ సుంకరే, ఆయన కూడా ఆయన ఇంటి అడ్జసెంట్ లోనే ఉండేవాడు. తను కూడా ఇప్పుడు కేసు వదిలేశాడు. ఈమె గురించి తెలిసిన తర్వాత ఇంకా సొసైటీలో మిగతా వాళ్ళు ఎవరు లేరు పెద్దగా, అంటే ఉన్నారు కానీ జస్ట్ అక్కడ హౌసెస్ ఉంటాయి, వాళ్ళు తాళాలు వేసుకొని ఎక్కడో ఉంటారు. ఇంకొకటి తాళి కట్టాడు గుళ్ళో అంటారు కదండి, గుళ్ళో తాళి కట్టాలంటే ముందు రిజిస్ట్రేషన్ ఉండాలి. అది ఒకటి ప్రూఫ్ చూపించినా తెలుస్తుంది. ఏ గుడైనా అడుగుతారు అలాగే సింపుల్ గా వచ్చి నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు నీకు ఏది పడుతుంది కట్టేసుకొని పోవడానికి ఏ గుడి కూడా ఒప్పుకోదు. అవును. ఇంకోటి వేరే మీడియా ఛానల్స్ తో తను క్లియర్ గా ఇలా దొంగతనం చేసి నా బంగారం తీసుకెళ్లి తనకి ఇచ్చాడని ముంబైకి వెళ్ళక ముందు 2 weeks ముందే తను చెప్పేసింది సార్. ఇది పక్కా అబద్ధం తెలిసిపోతుంది. నేను ఆ లింక్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కాల్ రికార్డింగ్స్ లో ప్రతి ఒక్కటి ఉడికించడానికి ఉడికిస్తే ఇప్పుడు ఎక్కువ కోపం వచ్చింది కానీ ఎవరికి అది ఫైర్ కేసారు అబద్ధం చెప్తుంది. ఉడికిస్తే కోపం వచ్చింది కానీ ఎవరికైనా కూల్ అవ్వరు కదా, అది పక్కా అబద్ధము. ఇన్ని తెలుసుకోవడం వేరే మీడియా ఛానల్స్ అలా పెట్టేసి అడ్డంగా దొరికిపోయారు అది రోజు చూడటానికే చాలా చిరాగ్గా ఉంది. ఇది చూసి ఇంత కోపం వస్తున్న పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదో తెలియటం లేదు. చేస్తారు మా ఈ వీక్ లోనే చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే కనుక్కొని ఫాలో అవుతా ఉంటాము. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. చాలా సార్లు ట్రై చేస్తా కానీ కదలేదు. ఓకే, థ్యాంక్ యూ. అదేదో ఆస్ట్రేలియా నుంచి వస్తుంది కాపేయండి మంచి కాదండి. విజ్ఞాన్ గారు దండం పెట్టేస్తున్నారండి. ఎవరండి మాట్లాడేది? ఆంధ్ర నుండి మాట్లాడుతా ఉంటామండి. లావణ్య గురించే చెప్పండి. ఫస్ట్ బయట ఉంచడం మేము తప్పండి. దాన్ని పోలీసులు హెల్ప్ చేస్తా ఉంటారు, అది కనిపెట్టాలి మీరు ఫస్ట్. దాని మొహానికి బంగారం ఉంది ఎత్తుకోపోయేసి ఎన్ని డైరెక్ట్ గా ఇట్లా సెల్ ఎత్తుకొని చూస్తాము దొంగ అది. దానికి విజ్ఞాన్ గారు ఒక మెసేజ్ పాస్ చేస్తారు, విల్లా ఇచ్చేస్తాము అది చెప్పకూడదండి. దానికి ₹1 ఇవ్వకూడదు. విజ్ఞాన్ గారికి ఏం మాట్లాడండి మీరు డైరెక్ట్ గా. అంటే ఎందుకు ఆ దరిద్రాన్ని పెంచుకుంటున్నావు అన్నట్టుగా నా ఉద్దేశంలో చెప్పాను. దానికి ₹1 ఇవ్వకూడదు, విల్లా ఇవ్వకూడదు, కార్ ఇవ్వకూడదు, అన్ని అవును. ఇప్పుడు ఇందాక వచ్చిన తర్వాత ఇంకెందుకు ఇవ్వాలి?
ఎంత టార్చర్ పెడుతుంది చూడు రాస్తారు. మనము పబ్లిక్ చూస్తుండగానే మీడియా ముందే ఎంత టార్చర్ పెడుతుందంటే అవును ఇంట్లో అది 10 సంవత్సరాలుగా ఎంత టార్చర్ పెట్టింది అలా. అవును 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 ఆ మెసేజ్ పాస్ చేయకండి మీరు, దానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. తప్పకుండా అమ్మా తప్పకుండా. మాది ఆంధ్ర సార్, ఆ పక్క ఉంటే నేను దాన్ని జుట్టు పెట్టుకుని తన్నేదాన్ని. ఓకే సరే సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. 170కి పైగా మిస్డ్ కాల్స్ అండి. ఏంటి అసలు ఇంతమంది ఫాలో అవుతున్నారా? డెన్మార్క్ నుంచి ఉందండి కాల్. హలో ఎవరండి? హలో ఎవరండి మాట్లాడేది? హలో అండి, నేను డెన్మార్క్ నుంచి కాల్ చేస్తానండి. ఓకే విజ్ఞాన్ గారు ఉన్నారా? ఉన్నారండి, చెప్పండి. విజ్ఞాన్ గారు హాయ్ బాగున్నారా? సార్, చెప్పండి చెప్పండి, బాగున్నాను. ఏం లేదండి, ఇష్యూ ఫాలో అవుతున్నాను. నాకు ఒక్కటి కొంచెం క్లారిటీ ఇస్తారు. ఈ వీక్ అరెస్ట్ చేస్తారని చెప్పి మీరు అన్నారు కదా. అవును లావణ్య గారు, కొంచెం దాని గురించి డీటెయిల్స్ షేర్ చేయగలరా? అంటే ఎట్లా కైండ్ ఆఫ్ ఏ పర్టికులర్ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు? చాలా ఉన్నాయి కదా. అవునవును ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? అది మనం మళ్ళీ దాన్ని రివీల్ చేస్తే ఆవిడ అలర్ట్ అవుతుంది. హార్డ్లీ ఈ వీక్ 10 days లోను లావణ్య అరెస్ట్ కాబోతుంది. ఇదైతే చూడండి, అప్పుడు నేను చెప్తాను మళ్ళీ ఓ టాపిక్ చేసి ఎందుకు అరెస్ట్ అయింది అనేది. ఎందుకంటే ఆ రూట్ లో మళ్ళీ ఆవిడ అలర్ట్ అయిపోతుంది. తనకు ఇంకొక విషయం ఏంటంటే, ఆ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో నాకు తెలిసి 90% ఆఫ్ కేసెస్ ఈవిడే ఉన్నాయి అంటారా? లేదంటే కైండ్ ఆఫ్ తినేమన్నా పోలీస్ స్టేషన్ ని కొనుక్కొని పోలీస్ స్టేషన్ అలా ఉండదులేండి పోలీస్ వ్యవస్థ. కాకపోతే ఏంటంటే మరి ఏంటో ఆవిడ మీద అదే పోలీస్ స్టేషన్ లో 2023లోనే కంప్లైంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ కూడా కంప్లైంట్ పెట్టింది. ఆస్ట్రేలియాలో ఉంటది ఆవిడ. కానీ ఆవిడ గురించి ఎప్పుడు ఇది తీసుకోలేదు, ఐ మీన్ కంప్లైంట్ తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలే. బట్ ఈవిడ ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా అన్ని ఎఫ్ఐఆర్లు ఓకే అవుతున్నాయి. అక్కడ కట్టలు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. మరి అదేంటో తెలియదు, దాని గురించి కూడా కనుక్కోవాలి. వీ విల్ టేక్ కేర్ అండి, అది మేము చూసుకుంటాం. బట్ ఈ వీక్ లో అయితే తన అరెస్ట్ గ్యారంటీ అండి, హార్డ్లీ 10 days లోపే. ఆవిడ ధైర్యం ఏంటంటారంటే, అంటే ఇప్పుడు ఆవిడ తీసిన వీడియోలో ధైర్యం కాదు, తెగింపు. అది యాక్చువల్ నేను ఎలాగూ జైలుకి వెళ్ళిపోతాను, వీళ్ళందరూ కూడా సర్వనాశనం అవ్వాలి, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఎలాగో నేను జైలుకి వెళ్ళిపోతున్నా కాబట్టి. అలా తెగింపు అనమాట అది. ఇంకా విషయం చెప్పాలంటే వీళ్ళందరి పేర్లు రాసి కూడా ఆవిడ సూసైడ్ చేసుకుని ఆశ్చర్యం లేదు. అప్పుడు వీళ్ళందరూ కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదొక టైప్ ఆఫ్ షాడిజం. ఇలా కూడా ఉంటది. కానీ ఒక్క కేసు వల్ల చాలా భయం పుట్టిందండి జనాల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకున్నా గానీ అసలు ఎవరితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది. కొత్త మనుషులతో మాట్లాడాలన్నా, లేదంటే పర్టికులర్లీ అమ్మాయిలతో మాట్లాడాలంటే ఏం చేస్తారని భయం వేస్తుంది. మేము పైగా బయట ఉంటాం కదా ఎన్ఆర్ఐ, సో మా దగ్గర కొంచెం మనీ అది ఉంటది. ఈ మనీ ఎక్స్ట్రాక్షన్ అయినా చేస్తారేమో. ఇప్పుడు ఫేస్బుక్ లో ఎవరైనా కొత్త కనెక్ట్ అయినా, ఇన్స్టాలో ఎవరైనా కొత్త కనెక్ట్ అయినా చాలా భయం వేస్తుంది. అండ్ ఎప్పుడు కూడా ఈ ఆన్లైన్ లో ఎవరికైనా సరే మానిటరీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ వాటి గురించి డిస్కషన్స్ కానీ అసలు పెట్టుకోకండి. మీకు ఎక్కువ డబ్బు వచ్చినా వద్దు, మీ డబ్బు పోతున్నా వద్దు, మీకు ఆనందం వచ్చినా వద్దు, మీకు ఏదైనా వస్తువు నచ్చినా కూడా వద్దు. పర్సనల్ సజెషన్ అది మాత్రం వద్దు, అసలు పెట్టుకోకండి. అసలు ఏం చెయ్యకపోయినా గానీ జస్ట్ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్, అవతల మనిషి మైండ్ సెట్ వల్ల ఏం చేసినా చేయకపోయినా, తప్పు చేయకపోయినా కానీ ఇరికించగలిగేంత. అవును, చూస్తున్నాం కదా కల్లారా. బట్ అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, చూస్తూ ఊరుకోరు కదా ఎవరు. అంటే ఈ కేసులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాష గారు ఉన్నంతసేపు కొంచెం కంట్రోల్ చేయగలిగారు, అంటే జనాలకు చెప్పగలిగారు. లేకపోతే చాలా డ్యామేజ్ అయి ఉంటది కదా. ఓకే, లీగల్ గా ఒక రకంగా గెలిచినా గెలవకపోయినా తన రెప్యుటేషన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి ఉండేది కదా వాటికి. శేఖర్ భాష గారు కనుకుంటే. సో అది మెయిన్ చూసుకుంటారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎట్లాగంటే ఫ్యామిలీస్ తో ఇలాంటి విషయాల్లో తెలియకూడదు, మన ఫ్రెండ్స్ కి తెలియకూడదు, మెయిన్ రెప్యుటేషన్ గురించి చూస్తారు కదా. బయటకి వెళ్ళి ఎట్లా చేయడం అనేది. ఆ రకంగా కొంచెం ఆలోచిస్తే అంటే ఎంతమంది ఇలాగా సఫర్ అవుతున్నారా అంటే ఒక ఆలోచన అండి. చాలా మంది సఫర్ అవుతున్నారు. అండ్ కనీసం అట్లీస్ట్ లావణ్యని ఎంతమంది అసహించుకున్నా సరే ఒక మంచి చేసింది. ఇక మీదట అబ్బాయిలు ఇలా ఎవరన్నా అమ్మాయిని తెలియకుండా కూడా జస్ట్ టచ్ చేయడానికి భయపడుతున్నారు. ఇవిడ ఒక మంచి ఎగ్జాంపుల్ గా మిగిలిన. కాకపోతే
లావణ్య వల్ల ఇంకో డ్యామేజ్ ఏం జరిగిందంటే సినిమా వాళ్ళకి ఎవరు ఇక్కడ ఇల్లులు ఇవ్వట్లా, అదొక డ్యామేజ్. ఇక అన్ని 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 ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. క్వశ్చన్ నాకు సమాధానం చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. ముంబై వెళ్ళింది కదా, ముంబై వెళ్ళినప్పుడు ఆ కుక్క పిల్లని తీసుకుని ఎందుకు వెళ్ళిందండి? కుక్క పిల్లని అది అక్కడే ఉంది, అది ఈమె తీసుకెళ్ళా. రాజ్ తరుణ్ మళ్ళీ కొత్తగా పెంచుకున్న కుక్క పిల్ల అది. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, మినిమం 3 months ఆఫ్టర్ వ్యాక్సినేషన్ కాకుండా కుక్కల్ని ఫ్లైట్ లో అలౌ చేయరు, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లోనూ అలౌ చేయరు. డాగ్స్ మనం పెట్స్ ని తీసుకెళ్ళాలి అంటే అబౌవ్ 3 months ఉండాలి, ఆర్ అబౌవ్ 4 to 5 months ఉండాలి, డాక్టర్ సర్టిఫికేషన్ ఉండాలి, వ్యాక్సినేటెడ్ అయ్యి ఉండాలి. మళ్ళీ అది అరిచేది కరిచేది అని కాదు అని ఆయన అంటూ ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఇన్ని ఉంటాయి మనం కుక్కల్ని ట్రావెల్ చేయాలి అనుకుంటే. అది అక్కడే రాస్తారు. అన్ని పోయిన తర్వాత ఏదో ముద్దుగా అప్పుడే తెచ్చి పెంచుకున్నాడు. ఇప్పుడు ఎలాగనే దాన్ని చిచ్చి చుచ్చు అనుకుంటూ దగ్గర పెట్టుకుంది అంతే. అది మనం చూసాం అంతే. నేను కూడా తీసుకెళ్ళిందేమో. మీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? మీకు కూడా ఒక పాయింట్ చెప్పాలి. చెప్పండి. మీరు వెళ్ళి చాలా న్యూస్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు కానీ తర్వాత వాళ్ళు కొన్ని thumbnails పెడుతున్నారు కదా, సో వాటి వల్ల ఏమవుతుందంటే మీరు లోపలికి వెళ్ళి చూస్తే గానీ మీరు మాట్లాడిన టాపిక్ ఏంటో తెలియట్లా. వెన్ ఐ సీ ద thumbnail, మీరు అంటే డైరెక్ట్ గా తనకు అవకాశం ఇస్తున్నట్లు అనిపించింది. అంటే తనకి ఒక పాయింట్ దొరికింది ఈ విషయంలో. అవునవును, కొన్నిసార్లు మనమే సలహాలు ఇచ్చినట్టు కూడా ఉంది కదా. నిజమే, ఇది కూడా మీరే అవకాశం సీరియస్లీ. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.